ఓం నమో నారాయణాయ అండి. అందరికీ మనం సిద్ధయోగుల జీవిత చరిత్రలు తెలుసుకుంటున్నాం కదా. సిద్ధయోగులు ఎలాంటి వారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం క్రితం భాగంలో పంబన్ స్వామి గారి గురించి తెలుసుకున్నాం. కొంచెం వరకు మిగిలింది ఇవాళ తెలుసుకుందాం. ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు. పంబన్ స్వామి గారిని అప్పావు అని పిలిచేవారని, ఆయన కుమార్తెకు జ్వరం వస్తే సుబ్రహ్మణ్య స్వామి వచ్చి విభూది పెట్టి వెళ్ళారని క్రితం భాగంలో తెలుసుకున్నాం. కొద్ది నెలలు గడిచాయి. ఒకరోజు ఉదయం ఒక మిత్రుడు అప్పావు వద్దకు వచ్చి, నేను మురుగన్ స్వామిని దర్శించటానికి పళని క్షేత్రానికి వెళ్తున్నాను అన్నారు. పళని పేరు వినగానే అప్పావుకి కూడా ఆ క్షేత్రానికి వెళ్ళాలనిపించింది. వెంటనే ఆయన కూడా పళని క్షేత్రానికి తన మిత్రుడి వెంట వెళ్ళటానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ మిత్రుడు అప్పావుతో ఇలా అన్నారు, నువ్వు పళని క్షేత్రం వెళ్ళటానికి నీ దైవం మురుగన్ అనుమతించాడా? తాను మురుగన్ అనుమతిని తీసుకోకుండా వస్తున్న విషయం తన మిత్రుడికి తెలియకూడదని భావించిన అప్పావు మిత్రుడితో ఇలా అన్నారు, ఆహా, నా దైవం అనుమతించారు, అందుకే నీతో పాటు పళని వస్తున్నాను. ఇంకా కొద్దిసేపట్లో అప్పావు మరియు ఆయన మిత్రుడు పళని బయలుదేరబోతుండగా పళని మురుగన్ అప్పావు ముందు ప్రత్యక్షమయ్యి ఆయనతో ఇలా అన్నారు, నిన్ను నా పళని కొండకు రప్పించటానికి అనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాణ్ణి. పళని వెళ్ళటానికి నేను అనుమతి ఇచ్చాను అని అబద్ధం చెప్పావు. అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను పళని క్షేత్రానికి పిలుస్తాను. అప్పటి వరకు ఇహలోక బంధాలను విడిచిపెట్టి నా వద్దకు రావద్దు అని చెప్పి ఆ మురుగన్ స్వయంగా చెప్పారు ఆ అప్పావుకి. పళని మురుగన్ అన్న మాటలకి కట్టుబడిన అప్పావు తన చివరి దశ వరకు ఏనాడు పళని కొండ వెళ్ళలేదు. సాక్షాత్తు పళని మురుగన్ ఆహ్వానిస్తేనే ఆ క్షేత్రానికి వెళ్తానని అప్పావు నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి అప్పావు పంబన్ స్వామి అన్న పేరుతో పిలువబడ్డారు. ఆనాటి నుండి ఆయన ఉప్పు, కారాలను, పులుపును తినటం మానేశారు. ప్రతిరోజు అన్నంలో పెసరపప్పు, నెయ్యి వేసుకుని భోజనం చేయటం ఆరంభించారు. అది కూడా రోజుకి ఒకసారి మాత్రమే తీసుకునేవారు. ఏ రోజు అయినా సరే మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనం చెయ్యలేకపోతే ఆ రోజు ఇక భోజనం చేసేవారు కాదు. 1891లో పంబన్ స్వామి 30 శ్లోకాలతో కూడిన షణ్ముఖ కవచం అనే అద్భుత గ్రంథాన్ని వ్రాశారు. రోగబాధలతో, శత్రుబాధలతో, దరిద్ర బాధలతో విలవిలలాడిపోయే వారు ఈ షణ్ముఖ కవచాన్ని పఠించినట్లయితే వారి బాధలు శీఘ్రమే తొలగిపోతాయని చెబుతారు. ఇప్పటికీ ఏ వ్యక్తి అయినా సరే త్రికరణ శుద్ధిగా శ్రీ షణ్ముఖ కవచాన్ని పఠించినట్లయితే ఆశించిన ఫలితం చాలా శీఘ్రంగా వస్తాయని అనేక సార్లు రుజువు అయ్యింది. అంతటి మహత్యాన్ని కలిగి ఉన్న ఈ షణ్ముఖ కవచం ఎంతో అద్భుతమైనది. 1891 సంవత్సరంలో ఆయన సుబ్రహ్మణ్య స్వామి మహత్యాన్ని తెలియచేస్తూ పంచామృత వర్ణన్ అనే గ్రంథాన్ని వ్రాశారు. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి తిరుచెందూర్ క్షేత్రంలో ఒక వృద్ధురాలి రూపంలో పంబన్ స్వామికి దర్శనమిచ్చి, నీవు వ్రాసిన పంచామృత వర్ణ గ్రంథంలోని శ్లోకాలను పఠించే ప్రదేశంలో నేను అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటాను. ఎవరైతే మనస్సుతో ఈ శ్లోకాలను తలచుకుంటారో వారికి సకల
పుణ్యాలు లభిస్తాయి అని చెప్పింది. ఒకసారి పంబన్ స్వామి ముళ్ళతో కూడి ఉన్న ఒక ఎగుడు దిగుడు మార్గంలో కాలినడకన చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఆ సమయంలో ఆయన కాలిలో ఒక పదునైన ముళ్ళు లోతుగా గుచ్చుకుంది. ఆ ముళ్ళు దిగిన కారణంగా పంబన్ స్వామికి విపరీతమైన బాధ కలిగింది. ఆ బాధ తట్టుకోలేక పంబన్ స్వామి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. దాంతో ఆయన తన ఇష్టదైవమైన మురుగన్ని ప్రార్థించారు. ఆ రోజు రాత్రి మురుగన్ అక్కడకు దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో నివసిస్తున్న ఒక చర్మకారుడికి, అంటే తోలు చెప్పులు కుట్టే వృత్తి వారు, అంటే చెప్పులు కుట్టేవాళ్ళండి, కలలో కనిపించి పంబన్ స్వామికి ఒక జత చెప్పులు కుట్టి ఇవ్వమని చెప్పారు. ఆ తరువాత పంబన్ స్వామి తన ప్రయాణంలో భాగంగా మర్నాటి మధ్యాహ్నానికి ఆ చర్మకారుడు ఉన్న గ్రామం నుండి నడుస్తున్నారు. అప్పుడు ఆ చర్మకారుడు తాను కొంతసేపటి క్రితం తయారు చేసిన ఒక తోలు చెప్పుల జతను తీసుకువచ్చి పంబన్ స్వామికి ఇచ్చి తొడుక్కోమన్నారు. తాను అడగకుండానే ఆ చర్మకారుడు తనకి చెప్పులు ఎలా ఇచ్చాడో పంబన్ స్వామికి అర్థం కాలేదు. నాకు కలలో మురుగన్ కనిపించి ఒక చెప్పుల జతను తయారు చేసి మీకు ఇమ్మని చెప్పారని ఆ చర్మకారుడు పంబన్ స్వామికి చెప్పారు. తన అవసరాన్ని గుర్తించిన తనకు పాదరక్షలు ఏర్పాటు చేసిన మురుగన్ దయ ఎంతగానో కదిలిపోయారు పంబన్ స్వామి. సన్యాసి జీవితాన్ని గడుపుతూ ఇంట్లోనే ఉంటున్న పంబన్ స్వామికి ఒకసారి తీవ్రమైన అతిసార వ్యాధి వచ్చింది. ఫలితంగా ఆయన బలహీనపడి మూర్ఛపోయారు. తన భర్త అనారోగ్యంతో పడిపోవటం చూసిన పంబన్ స్వామి భార్య కూడా మూర్ఛ వచ్చి పడిపోయింది. అప్పుడు మురుగన్ బాలుడి వేషంలో ఆ గృహంలోకి ప్రవేశించారు. ఆ తరువాత తన చేతి కర్రతో పంబన్ స్వామి భార్యను చిన్నగా తట్టాడు. ఆ స్పర్శతో పంబన్ స్వామి భార్యకు స్పృహ వచ్చింది. అప్పుడు మురుగన్ ఆమెతో ఇలా అన్నారు, నీవేమీ విచారించద్దు, నీ భర్త కోలుకుంటారు. అక్కడ ఉన్న విభూతిని తెచ్చి నీ భర్త శరీరానికి అద్దు అని చెప్పి నిల్చున్నారు. పంబన్ స్వామి భార్య ఆ సమయంలో బహిష్ఠతో ఉన్నారు. దాంతో ఆమె పవిత్ర విభూతిని తాకటానికి వెనకాడింది. అప్పుడు బాలుడి వేషంలో ఉన్న మురుగన్ ఆమెతో ఇలా అన్నారు, అమ్మ, అత్యవసర సమయాల్లో మడి మైల పాటించాల్సిన అవసరం లేదు. నీవు నిరభ్యంతరంగా ఆ విభూతిని తెచ్చి నీ భర్తకి అద్దు. దాంతో పంబన్ స్వామి భార్య మురుగర్ పటం వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న విభూతిని తెచ్చి పంబన్ స్వామి ముఖం మీద, శరీరం మీద పూసింది. ఫలితంగా పంబన్ స్వామి అనారోగ్యం నయం అయిపోయింది. ఆయన లేచి కూర్చున్నారు. అప్పటికే మారువేషంలో ఉన్న మురుగన్ అదృశ్యం అయిపోయారు. కొద్ది నెలలు గడిచాయి. ఒకరోజు ఒక పద్యకవి పంబన్ స్వామి వద్దకు వచ్చి ఆయనతో ఇలా అన్నారు, నేను 100 పద్యాలు ఉండే ఒక గ్రంథాన్ని వ్రాయాలని ప్రయత్నిస్తున్నాను. అయితే 2 నెలల నుండి ఆ ప్రయత్నం ముందుకు వెళ్ళటం లేదు. నా గ్రంథం అసంపూర్ణంగా మిగిలిపోయింది. మీరు నాకేమైనా సహాయం చెయ్యగలరా అని అడిగారు. ఆ కవి చెప్పిన మాటలు విన్న పంబన్ స్వామి తానే స్వయంగా ఒక 100 పద్యాలు ఉండే గ్రంథాన్ని వ్రాయాలని నిర్ణయించుకున్నారు. ఆ కవి ఎలాంటి గ్రంథం అయితే వ్రాయాలని ప్రయత్నిస్తున్నారో అచ్చగా ఆ విధంగా ఉండేలా తన గ్రంథాన్ని వ్రాయాలని పంబన్ స్వామి ఆశించారు.
వెంటనే ఆయన తన ఇష్టదైవమైన మురుగన్ని స్మరించుకున్నారు. మురుగన్ ఆశీర్వదించారు. ఫలితంగా పంబన్ స్వామి ఒక గంటలో 125 పద్యాలతో కూడిన ఎంతో శరవేగంగా వ్రాశారు. ఇప్పటికీ ఏ కవి లేదా యోగి అంత వేగంగా అన్ని పద్యాలను వ్రాయలేకపోయారు. ఆ పద్యకావ్యం పేరు తిరువోరుమలై కొమగన్. ఈ గ్రంథంలోని మొదటి పద్యంలో ఉండే 4 లైన్లలో మొత్తం 256 పదాలు ఉంటాయి. ప్రతి లైనులోనూ 64 పదాలు ఉంటాయి. కేవలం మురుగన్ దయ కారణంగానే తాను అంత వేగంగా అన్ని పద్యాలు వ్రాయగలిగానని ఆ పంబన్ స్వామి చెప్తూ ఉంటారు. మనం పంబన్ స్వామి జీవిత విశేషాలు ఇంకొక భాగంలో చూద్దాం. ఓం నమో నారాయణాయ.